అని కాశీ అన్నపూర్ణ అన్నాడు. అనేటప్పటికీ ఆవిడ వచ్చింది. ఒక పెద్ద అన్నపాత్రలోంచి 5 రంధ్రాలలోంచి అన్న పదార్థములన్నీ అలా పడిపోతూనే ఉన్నాయి. ఇంకా ఆవిడొచ్చి అనుగ్రహించేటప్పటికి ఈ గుండోదరుడు అవన్నీ పట్టుకు తినేశాడు. శుభ్రంగా పాయసం తాగేశాడు, నెయ్యి తాగేశాడు, పాలు తాగేశాడు, పెరుగు తాగేశాడు, అన్నీ తాగేశాడు. అయిపోయింది. అన్నపూర్ణ, వాడి ఆకలి తీరింది, నువ్వు కాశీ పట్టణానికి వెళ్ళిపోవాలి. అన్నపూర్ణం వెళ్ళిపోయింది. కొత్త సమస్య వచ్చింది. హే భగవన్, ఇంత నెయ్యి తాగేశాను, ఇన్ని నీతి పదార్థాలు తినేశాను, దాహం దాహం అన్నాడు. తాగి ఎక్కడ కనపడితే అక్కడ అన్నాడు. క్షణాల్లో మధురైలో నూతులు, చెరువులు, సరోవరాలు అన్నీ తాగేశాడు. చుక్క నీరు లేదు, నాలుగు పిడచకట్టుకుపోతోంది, ఎలాగన్నాడు. చూశారా, పెళ్లిలా నవదంపతుల యొక్క జీవితం బాగుండడానికి చెయ్యాలి, కానీ అతి ఆడంబరాలకు పోయి పెళ్లి భోజనం అంటే అర్థం లేకుండా 60-70 ఆదరవులతో వండి వడ్డించిన చోట్ల అహంకార పరిత్యాగాలు ఇలాగే ఉంటాయి. కాబట్టి ఎలా ఉండాలో భోజనం అలా ఉండాలి. చూసారా అత్తగారు ఎంత సమస్య వచ్చిందో. నీళ్ళు ఇవ్వగలరా మధురైలో అన్నాడు. ఇంకేమిస్తాం నీళ్లు, అది నువ్వే పుణ్యం కట్టుకోంది ఆవిడ. వెంటనే ఆయన జటాజూటంలో గంగమ్మని పిలిచి గంగా ప్రవహించన్నాడు. అని జటాజూటం ఇలా ఉంచాడు. ఆ జటాజూటంలోంచి గంగా నది మధురై క్షేత్రంలో పడి అపారమైన వేగంతో నురగలు కక్కుకుంటూ కెరటాలతో ప్రవహించింది. అంత వేగంగా ప్రవహించింది కాబట్టి శంకరుడి జటాజూటంలోంచి పుట్టింది కాబట్టి వైఘై అన్నది పేరు. ఇప్పటికీ వైఘై నుంచి పక్కన పెరుమాళ్ దేవాలయం అంటారు, సుందర పెరుమాళ్. అంత అందంగా ఉంటాడు నిజంగా. అక్కడ ఒక విశేషం ఉంది. ఆ దేవాలయం వెనకాతలో చిన్న కొండ ఉంటుంది. ఆ కొండ మీద మన పూర్వీకుల పాపం పోవాలని సంకల్పం చేసి ఎక్కినా సరే పాపాలు పోతాయంట. అంత అందంగా ఉంటాడు సుందర పెరుమాళ్ దేవాలయం అని. ఆ ఆలయానికి ఓ విచిత్రం ఉంది. అక్కడి నుంచి